హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకో చిన్న టాపిక్ చూద్దాం. 2 మార్క్స్లో చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్లో 2 మార్క్స్ ఎక్కువగా అడిగిన ఇంపార్టెంట్ టాపిక్ ఇది. టాపిక్ ఏంటంటే లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్. లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఇఫ్ P ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ టు 0. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సర్కిల్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఆ సర్కిల్కి P అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ అయితే, ఇలా P అనేది ఎక్స్టర్నల్ పాయింట్ అయితే, ఆ P అనే పాయింట్ నుంచి వన్ ఆఫ్ ది ట్యాంజెంట్ డ్రా చేస్తే, సర్కిల్కి వన్ ఆఫ్ ది ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇలా, లేదా ఇలా కూడా డ్రా చేయొచ్చు. తర్వాత మనం నేర్చుకుంటాం ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 ట్యాంజెంట్ డ్రా చేయొచ్చు సర్కిల్కి. సో ఇలా ఒకవేళ ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఆ ట్యాంజెంట్ అనేది T అనే పాయింట్ దగ్గర, P నుంచి డ్రా చేసిన ట్యాంజెంట్ సర్కిల్ని T అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తే అలాగే. సో S ఈజ్ ఈక్వల్ 0 అండ్ PT ఈజ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్. P నుంచి Tకి ఉండే ట్యాంజెంట్ అని మెన్షన్ చేసుకున్నాం. దెన్ PT బార్, P నుంచి Tకి ఉండే లెంగ్త్ ఏదైతే ఉందో, ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ P అండ్ T. హియర్ P ఈజ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, T ఈజ్ పాయింట్ ఆన్ ది సర్కిల్. డిఫరెన్స్ అర్థమవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా రండి. ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్కి, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి S ఈజ్ ఈక్వల్ టు 0 అనే ఒక సర్కిల్ తీసుకుంటే, ఆ సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ P నుంచి సర్కిల్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే, మనకు ఆల్రెడీ తెలుసు, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నాం ట్యాంజెంట్ అంటే ఓన్లీ వన్ కామన్ పాయింట్ ఉండాలి. దేనికి? లైన్కి ఏదైతే కర్వ్ తీసుకుంటే కర్వ్, లేదా సర్కిల్ తీసుకుంటే సర్కిల్, దానికి ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటే దట్ లైన్ ఈజ్ కాల్డ్ ట్యాంజెంట్ టు ద సర్కిల్. సో హియర్ ఆల్సో సేమ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఇలా T అనే పాయింట్ టచ్ చేస్తే ద లెంగ్త్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ P అండ్ T ఈజ్ కాల్డ్ లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్. అగైన్ ఐ వాజ్ రిపీటెడ్ అగైన్. ఇఫ్ P ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్, సర్కిల్కి P అనే పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ అయితే, PT ఈజ్ ద ట్యాంజెంట్ ఫ్రమ్ P టు ద సర్కిల్ S ఈజ్ ఈక్వల్ 0. P నుంచి సర్కిల్కి T అనే పాయింట్ దగ్గర టచ్ చేసేటట్టు వెళ్ళే ఒక లైన్ తీసుకుంటే అది ట్యాంజెంట్ అవుతుందన్న. Then PT bar, distance between PT is called length of the tangent. So from P to the circle అని చెప్తాం. మనకు ఫార్ములా దీన్ని డెరైవ్ చేయొచ్చు. మనం లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ కావాలంటే మనకు ఫార్ములా ఉంది. ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సర్కిల్ ఇలా తీసుకుంటే కనుక, సర్కిల్కి ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఏదైనా ఒక లైన్ ఇలా డ్రా చేస్తే, ఇది A, B అనే 2 పాయింట్స్ దగ్గర టచ్ చేస్తే, ఈ P అనే పాయింట్ నుంచి A, B అనే పాయింట్ టచ్ చేస్తే PA డాట్ PB ఈజ్ ఈక్వల్ టు S11 అవుద్ది. లేదా దీన్నే పవర్ ఆఫ్ ఏ పాయింట్ అంటారు. పవర్ ఆఫ్ ఏ పాయింట్ PA డాట్ PB లేదా PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు S11. సో ఆ ప్రొసీజర్ ప్రకారం సర్కిల్ Tని 2 టైమ్స్ కూడా ఒకే దగ్గర కట్ చేస్తుంది. రెండు కూడా ఏ దగ్గరే కట్ చేస్తుంది. సో PA ఇంటూ అగైన్ మళ్ళీ దాని మీద ఉన్న అదర్ పాయింట్ తీసుకుంటే అది కూడా సేమ్ కోఇన్సిడెంట్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? P గుండా P అని ఒక లైన్ డ్రా చేసినప్పుడు ఈ సర్కిల్ని ఆ లైన్ ఏ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే సీకెంట్ అంటాం కదా, సీకెంట్ టైప్ అనమాట. ఈ సీకెంట్ A, B అనే 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్ టు S11. దిస్ ఈజ్ కాల్డ్ పవర్ ఆఫ్ ఏ పాయింట్. సో పవర్ ఆఫ్ ఏ పాయింట్ కాన్సెప్ట్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ రెండు యాక్చువల్లీ PA ఇంటూ PB అని తీసుకోవాలి. బట్ మనం తీసుకుంది ట్యాంజెంట్, ఇక్కడ సీకెంట్కి అయితే 2 పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతాయి, సర్కిల్ లైన్ టచ్ చేసేది. బట్ ట్యాంజెంట్కి అయితే వీ హ్యావ్ ఓన్లీ 1 పాయింట్ ఎగ్జిస్టెడ్. ద 2 పాయింట్స్ ఆర్ కోయిన్సైడ్ అట్ 1 ప్లేస్. సో ఒకే పాయింట్ దగ్గర కోయిన్సైడ్ అయిపోతున్నాయి కాబట్టి PA ఇంటూ అగైన్ మళ్ళీ PA, లేదంటే ఇక్కడ కాన్సెప్ట్ ప్రకారం అయితే PT అని తీసుకోవాలి ఏదైనా వల్ల. PA ఇంటూ PA ఈజ్ ఈక్వల్ టు S11. సో PA ఇంటూ PA మీన్స్ PA స్క్వేర్. PA ఈజ్ ఈక్వల్ టు రూట్ S11 అవుతుంది. అంటే ఒకవేళ నేను లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ డెరైవ్ చేయాలంటే ఫార్ములా ఏంటి? PA ఈజ్ ఈక్వల్ టు రూట్ S11. సరే, ఒక ఎగ్జాంపుల్ సమ్ చూద్దాం. 2 మార్క్స్లో వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫ్రమ్ 1,3. 1,3 అనే పాయింట్ నుంచి ఈ సర్కిల్కి లెంగ్త్ ఆఫ్ ట్యాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. గివెన్ ఏమి ఇచ్చాడు? పాయింట్ P అనే పాయింట్ ఏమన్నాడు? x1 y1 ఈజ్ ఈక్వల్ టు 1,3 అండ్ S ఈజ్ ఈక్వల్ టు ద గివెన్ సర్కిల్ ఇస్ x² + y² - 2x +
4y మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇచ్చిన పాయింట్ నుంచి సర్కిల్కి లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఫైండ్ చేయమంటున్నాడు. ఇక్కడ పాయింట్ పి అనే పాయింట్ ఇక్కడ ఎక్స్టర్నల్గా తీసుకుంటే దాని నుంచి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తే ఇక్కడ టీ అనే దగ్గర టచ్ చేస్తే వీ మస్ట్ బి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ పీ అండ్ టీ. సో మనకి ఫార్ములా ఆల్రెడీ డ్రా చేస్తాం కానీ అది ఇక్కడ అప్లై చేసేస్తే సరిపోతుంది, నో నీడ్. సో సింపుల్, లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ S11. వీ నో ఆల్రెడీ S11 మీన్స్ ద నోటేషన్. సో చూద్దాం నోటేషన్ ఏంటి. S11 నోటేషన్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ c. సింపుల్, x1 స్క్వేర్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్ దీన్నే S11 నోటేషన్ అంటారు. S11 నోటేషన్. S11 నోటేషన్ ఏంటి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ 2gx1 ప్లస్ 2fy1 ప్లస్. ఇప్పుడు రీప్లేస్ చేద్దాం. దెర్ఫోర్ రూట్ ఆఫ్ x1 అంటే వీ నో ఆల్రెడీ 1, సో 1 స్క్వేర్. y1 అంటే 3 స్క్వేర్. 2g మీన్స్ -2, సో -2 ఇంటూ కంపేర్ చేసుకోవాలి. 2g ఈజ్ ఈక్వల్ టు -2, 2f ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు -11. సో -2g బదులు -2, x1 మీన్స్ 1, తర్వాత 2f మీన్స్ 4, సో ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ ప్లస్ c అంటే -11 కాబట్టి -11. నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్, నౌ కంపేర్ 1, 3 3s are 9, -2, 4 3s are 12, -11. So that is equal to root of 1 plus 9, 10, 10 plus 12, 22 minus 2 minus 11 అంటే -30 -13 అవుతుంది, -13. సో 22లో 13 చేస్తే ఏమొస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 8 ప్లస్ 2 ప్లస్ 8 కాబట్టి 9, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. సో దట్ ఈస్ ద required answer. Thank you.